విజయవాడ కంటే కూడా అప్గ్రేడ్. విజయవాడ 3 months బ్యాక్ అయింది, దానికంటే అప్గ్రేడెడ్ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే సార్, పడుకో. ఇంట్లో మనకు ఇవి ఉన్నాయి కదా, టవల్ తెచ్చుకోమని అందరినీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు టవల్ తీసుకోండి, తెచ్చుకోకుండా ఇబ్బంది ఏం లేదు, తెచ్చుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. ఇంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ టవల్ మీ మెడ కింద పెట్టుకోవాలి, ఇది పొజిషన్. ఓకే, దీని తర్వాత దిండు వచ్చేసి తొడల కింద పెట్టుకోవాలి. ఇది రిలాక్సింగ్ పొజిషన్ అనమాట స్పైన్కు. ఓకే, ఎక్కడ మీకు కింద నొప్పి వచ్చినా మీకు పైన నొప్పి వచ్చినా ఫస్ట్ ఈ పొజిషన్లో ఉంటే పెయిన్ అనేది ఏమవుతుంది, ఫ్రీ అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఆయుధాలే, దిండు ఉంది, టవల్ ఉంది. మనం ఏం చేస్తాం, ఈ దిండును నెత్తి కింద పెట్టుకొని కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం అంతే. నెత్తి దగ్గర పెట్టుకునే దాన్ని ఏం చేయాలి, మనం కింద ఇక్కడ పెట్టుకోవాలి. సార్ మీ పేరేం పేరు? సత్యం గారు. సార్ పేరు సత్యం, తెలుసా మన ఇద్దరం? తెలియదు. సార్ కూడా నాకు కొత్తగానే. ఓకే, ఇప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే సిన్స్ 15 years నుంచి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టాలి. ఎవరి మోగుతున్నాయి ఫోన్లు? సౌండ్ ఎవరిది మరి? కరోనా టైం అర్థమైంది కదా, ఆడేం కనిపించలేగా నచ్చింది పోయింది, అర్థమవుతుందా? ఎనర్జీ విల్ ఎఫెక్ట్. చెప్పింది వినండి అంతే. ఇప్పుడు నేను పేషెంట్తో మాట్లాడడం మొదలుపెట్టినా అనుకోండి, సార్ ఏమైంది సార్? ఓ ఏం చెప్పమంటావు సార్, నేను 4 ఏళ్ళ కింద గిట్ల అయింది, ఇక్కడ నొప్పి చాలా అయింది, ఇక్కడ నుంచి ఇదంతా గుంజుతుంది, ఇది అది అని నాకు గంట సేపు నాకే క్లాత్ తీసుకుంటాడు పేషెంట్. నాకేమో పూర్తి విశ్వాసం ఈయనకి ఎంత మేజర్ ఇష్యూనా నేను క్లియర్ చేస్తాను. ఈయన గంట సేపు చెప్పినాక నాకు ఒక డైలమా వస్తుంది, నిజంగా ఈయన ప్రాబ్లం తగ్గుతుందా తగ్గదా, నేను తగ్గగలుగుతానా లేదా. అందులో ఏముండదు అసలు, ఈయన క్రియేట్ చేస్తాడు ఆ ప్రాబ్లంను. ఏమనుకున్నావు సార్, అస్సలు ఈడి దగ్గర పోయినాం, ఆ న్యూరో దగ్గర పోయినాం సార్ అపోలోలో, ఆ సార్తో కూడా కాలే. ఈయన ఇన్ని చెప్తున్నా కొద్దీ చిన్నపిల్లగాని ఇప్పుడిప్పుడే నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నా, నాకెంత గజగజ అంత వనికి ఏం చేస్తా అంటే, అబ్బో సార్ మీరు పెద్దదిగా నాతో కాదని విడిచిపెడతా. అందుకనే మీకు మాట్లాడే ఛాన్స్ ఇక్కడ లేదు, అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఫెయిల్ కావద్దు కదా ఫస్ట్. కాబట్టి ఇక్కడ నాతో ఎవరు మాట్లాడతారు? బాడీ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడతారు? బాడీ ఎప్పుడు అబద్ధం చెప్పదు, పేషెంట్ అన్ని అబద్ధాలే చెప్తాడు. ఎందుకంటే పేషెంట్ మాట్లాడేటి సిమ్టమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ని అడిగినాం అనుకోండి, సార్ కాలు గుంజుతుంది అంటాడు, నా ఫోకస్ అంతా ఎటు పోతుంది? కాలు పోతుంది. దీనికి నరాల సప్లై ఎట్లుంది టెస్ట్ ఒకటి, దీని బ్లడ్ సప్లై టెస్ట్ ఒకటి, దీని కరెంట్ సప్లై టెస్ట్ ఒకటి, ఇన్ని వేసి చూస్తా అంత నార్మల్గా ఉన్నది అంటారు. ప్రాబ్లం ఇక్కడ లేవు. పేషెంట్ చెప్పుడుకు నేను కాలు మీద ఫోకస్ చేసిన, పేషెంట్ ఏం చెప్పకుంటే లంబార్ మీదనే ఫోకస్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అసలు కరెంట్ కనెక్షన్ ఇక్కడ నుంచి ఉన్నది, దీనికి కనెక్షన్ ఎక్కడి నుంచి ఉన్నది? ఆక్సిపిట్ నుంచి ఉన్నది. ఓకే, కాబట్టి మేము వెళ్ళే రూట్ యూనిక్. ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఏంటిది ఇది? ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ కనెక్షన్ లేనే లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయంటే కారణం ఏంటిది? అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ ఇక్కడికి సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ఇక్కడ లైట్లు వెలుగుతలేవంటే నేను ఎక్కడ చెక్ చేయాలి? మెయిన్ దగ్గర చెక్ చేసుకోవాలి. అదే ఇండైరెక్ట్ మెథడ్. ఇక ఈ బల్బుని ఇటు చూసుడు అటు చూసుడు మళ్ళీ పెట్టుడు మళ్ళీ తీసుడు, ఎన్నిసార్లు పెట్టినా బల్బుని ఎన్నిసార్లు తీసినా వెలుగుతుందా? అది వెలుగది. బట్ పేషెంట్ మాట్లాడేటి అన్నీ కూడా ఏంటంటే, నా ఇంట్లో ఫ్రిడ్జ్ నడుస్తలేదు సార్ అంటే మోకాళ్ళు, నా ఇంట్లో టీవీ నడుస్తలేదు సార్ నడుము, మా ఇంట్లో కంప్యూటర్ నడుస్తలేదు, ఇవే మాట్లాడతాడు. అసలు కరెంట్ సప్లై ఉన్నదా లేదా అన్న ముచ్చట పేషెంట్ ఆలోచించాడు. బట్ ఇండైరెక్ట్ మెథడ్లో వీ చెక్ హోల్ సిస్టమ్, అసలు ఏమైంది. అందుకని బాడీ అబద్ధం ఆడదు, బాడీ ఎప్పుడు అబద్ధం ఆడదు. మీరు చెప్పేటి సిమ్టమ్స్, డాక్టర్ చేయాల్సింది డయాగ్నోసిస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డయాగ్నోసిస్. ఓకే, సింపుల్. ఎంత టైం పడుతుంది అంటే డయాగ్నోసిస్కి? 1 minute. ఎంత? 1 minute. అసలు ఏముంది అనేది చెక్ చేద్దాం. సార్ హాయిగా పడుకోండి. కాబట్టి సార్కు ఎఫెక్ట్ మ్యాక్సిమం రైట్ సైడ్. ఓకే,
ఇట్ సైడ్ ఆక్సిపిట్ ఇట్స్ రైట్ సైడ్ టైట్ అయింది సార్కు, కాబట్టి సప్లై అంతా రైట్ సైడ్ ఆగిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే C3 C4లో ఇష్యూస్ ఉన్నాయి. C3 C4లో ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఇదే నాకు అర్థం కాకుండా నేనేం చేయాలి, ఈ సార్ సర్వైకల్కు MRI రాయాలి, రాసినాక సెంటర్ పోవాలి, నాకు 50%, వాళ్ళకు 50% నా అకౌంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ సార్ మళ్ళీ మధ్యాహ్నం వరకు రిపోర్ట్ పట్టుకొని వస్తాడు. అప్పుడు సార్ చెప్పిందే మళ్ళీ చెప్తా, నీకు సర్వైకల్ ప్రాబ్లం ఉందో ఆల్రెడీ చెప్తాడు పేషెంట్ ఇక్కడ కదా. కాబట్టి నో ఎక్స్రే, నో MRI, నో టెస్ట్. దేవుడు ఇచ్చిన ఈ చేతులే మనకు చెప్తాయి ఏముంది అనేది. మనం అలోపతికి వ్యతిరేకం కాదు, అర్థమవుతుందా సార్? మనం అన్నీ వాడుకుంటాం, బట్ మనకు అర్థమయ్యేంత వరకు యాక్సిడెంట్ కేసెస్లలో ఎక్స్రేలు MRIలు అవసరం. ఏమైంది, ఎక్కడ విరిగింది, ఎగ్జాక్ట్లీ ఇష్యూ ఏంది. నేను చెప్పినా కదా, ఉన్న 50 మంది ఒక్కళ్ళు కింద పడ్డోళ్ళు కాదు, బట్ దే ఆర్ సఫరింగ్. ఎందుకు సఫరింగ్? అసలు సఫరింగ్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. యాక్సిడెంట్ అయితే విషయం వేరు. ఓకే, సర్వైకల్ అయిపోయింది, రైట్. మ్యాక్సిమం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది. ఏమన్నా సార్? స్టిఫ్నెస్ని ఏమంటామంటే మనకు అర్థమయ్యే భాషలో చిలుం పట్టడం, తుప్పు పట్టడం అంట. ఎందుకంటే వాడుడే లేకపోయింది దాన్ని, ఇది మొత్తం గట్టిగా అయిపోయింది సార్ది. ఎందుకంటే మ్యాక్సిమం అందరి పనులు అంతే కదా, కూర్చోవడం, ఎక్కడైనా బండి మీద కూర్చునుడే, కార్లో కూర్చునుడే, ఇంట్లో కూర్చునుడే, ఆఫీస్లో కూర్చునుడే, ఇంకోటి పనేం లేదు. ఇట్ సైడ్ ఇష్యూ ఉంది అంటే రిప్ 2, రిప్ 1లో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇట్ విల్ క్రియేట్ షోల్డర్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్. ఓకే, అందుకని బాడీ ఎప్పుడు అబద్ధం చెప్పదు, లేదు ఇప్పుడు రాకుంటే ఫ్యూచర్లో వస్తుంది అంతే. ఓకే, స్టెర్నం బాగానే ఉంది సార్, రిలాక్స్గా పడుకోండి. ఫ్యాటీ లివర్. ఓకే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏం లేవు మేజర్గా. పెల్విస్ లెఫ్ట్ సైడ్ టైట్ అయింది కంప్లీట్. మీన్స్ ఉంటే ఈ కాళ్ళు లాగడం, ఈ మోకాలు నొప్పి, ఇటు సైడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సార్కు. ఇటు సైడ్ అనుకూలంగా ఉంది, ఇటు సైడ్ పెల్విస్. నేను చెప్పిన కాలు మీద కాలు పెట్టి కూర్చుంటే ఇష్యూ తేడా వస్తుంది అనేది. పెల్విస్ సరే, ఇటు మూమెంట్ ఫ్రీ ఉంది చూడండి, ఇది టైట్ ఉంది ఈ సైడ్. పోతే లంబార్ ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే, గుడ్. లంబార్ కూడా లెఫ్ట్ సైడ్. పైన ఆక్సిపిట్ ఎక్కడ వచ్చింది? రైట్ సైడ్, బట్ కిందది లెఫ్ట్ సైడ్. రిప్ కేజ్ కూడా అటు సైడ్. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ సిస్టంలో ఏంటంటే పేషెంట్ను ప్రాబ్లము మనం అడిగే పని లేదు, పేషెంట్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పే పని లేదు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ విల్ స్మైల్, ప్రాబ్లం తగ్గిపోతుంది, వెళ్ళిపోతాడు, ఇంతే. తగ్గిందా నేను కూడా అడగను, ఏం చేసిందో నాకు తెలుసు, ఏం జరిగిందో పేషెంట్కి తెలుసు, అంతే. మాటలే లేవు ఇక్కడ. కాబట్టి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ ఉంటుంది, ఎప్పుడు మోసం చేయదు. ఇది లైవ్. అదే నువ్వు MRI ఎక్స్రేలు ఎప్పటివి ఎప్పటియో. కాబట్టి ప్రతి ట్రీట్మెంట్కు మనం అసెస్ చేసుకుంటాం. ఇంతకుముందు సార్కు ఎఫెక్ట్ అట్లుంది. కేషీట్ ఏది ఒకలా చూపెట్టు, ఇవ్వండి సార్, మీదే, ఎవరిదో, ఇది ఎవరిది? ఈ కేషీట్ వెనుకున్నాయన్నీ ఇండైరెక్ట్ మెథడ్ సిస్టమ్స్ అన్నమాట. ఇవి మన భారతదేశం నుంచి ఎప్పుడో వెళ్ళిపోయినాయి, లేవు ఇప్పుడు. ఎందుకంటే విదేశీ విధానం మనం తెచ్చుకున్నాం కదా. కాబట్టి వి చెక్ 1 to 33 ఇన్ అసెస్మెంట్. కన్సల్టేషన్లో మేము ఈ 33 చెక్ చేసుకుంటాం. పేషెంట్ ఏం చెప్పే పనిలే, మేము మొత్తం హోల్ చెక్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
పేషెంట్ ఓన్లీ ఈ ఇష్యూతోనే ముందరికి వచ్చేయచ్చు ఇప్పుడు ప్రోగ్రామ్కు కన్సల్టేషన్కు. బట్ మనం చేయాల్సింది ఏంటిది, హోల్ సిస్టమ్ చెక్ చేసుకుంటాం మేము. చెక్ చేసుకొని హోల్ సిస్టమ్ రాసేసుకొని వర్క్ విత్ హోల్ సిస్టమ్, ఆర్గాన్స్, సర్వైకల్, థొరాసిక్, లంబరు, పెల్విస్, మోకాళ్ళు అన్నీ చెక్ చేసుకొని అన్నిటి మీద వర్క్ చేయాలి. ఇది మేము చేసేటువంటి వర్క్. ఎవరు చేస్తారు సార్ ఈ కాలంలో? ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెస్మెంట్ కరెక్ట్ చేయలేదు అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సార్కు ప్రాబ్లం ఉందని నేను చెప్పట్లే. ఓన్లీ కాల్ ప్రాబ్లం ఉందని వచ్చింది సారు, ఓన్లీ షోల్డర్ పెయిన్ అని వచ్చింది అనుకోండి. ఎప్పుడైతే మీరు నాతో మాట్లాడినరో, నేను బాడీని టచ్ చేయలేదో, షోల్డర్ పెయిన్ అనగానే షోల్డర్ పెయిన్ ఎక్స్రే రాసుకురా, ఎంఆర్ఐ రాసుకురా, అయిపోయిందా, ఈ గోళీ వేసుకో, లేకుంటే ఇంతమందమే ఖైరో చేస్తా, అయిపోయింది. కానీ ఆల్రెడీ ఇట్ షోయింగ్ హియర్ ఆల్సో. నేను దీన్ని పట్టించుకోకుంటే మళ్ళీ 2 years తర్వాత దీంతో బయటకు వస్తాను. హాలిస్టిక్ అప్రోచ్ ఏంటంటే టోటల్ సిస్టమ్ను రీసెట్ చేయాలి. ఇప్పుడు మీ పిల్లగాడు మీ దగ్గరకు వచ్చిండు, స్నానం చేయాలి, చేతి కడుగుతారా, కాళ్ళు కడిగి అయిపోయింది స్నానం అయిందంటారా, నెత్తి మీదకి స్నానం పోస్తామా? మాట్లాడుండ్రి. మొత్తం స్నానం పోపిస్తాం. కార్ను సర్వీసింగ్ సెంటర్కి తీసుకుపోయినాం, టైర్లకి ఏదో అంటింది, టైర్ల మందమే ఇట్లా నీళ్లు కొట్టి పంపిస్తే సర్వీసింగ్ అంటామా? టోటల్ అయితేనే దాన్ని సర్వీసింగ్ అంటాం. కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్లో అన్నీ మేము చెక్ చేసుకుంటాం. పేషెంట్ను భయపెట్టుడు కాదు ఇక్కడ, అన్నీ మాకు అర్థమైతే నోట్ చేసుకుంటాం, దాని మీదనే వర్క్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, రూట్ కాజ్ క్లియర్ అయిపోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత పేషెంట్ విల్ బీ హ్యాపీ. ఓకే సార్, ఒక్కసారి బోర్లో పడుకోండి, ఇది తీసుకుంటాం, తల దీంట్లో పెట్టండి. ఇక్కడ థెరపీ ఏది తప్పు కాదు, అర్థమవుతుందా? రైట్ డయాగ్నోస్ లేకపోవడం తప్పు. ఓకే, చేతులు వెనుక పెట్టండి. ట్రీట్ చేయట్లేదు, నేను ఏం చేస్తున్నా, జస్ట్ డయాగ్నోసిస్, వాట్ బాడీ ఏం చెప్తుంది అనేది. కాబట్టి ఈసారి మనం ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇది థెరపెటిక్ అప్రోచ్ అయినాక మళ్ళీ చెక్ చేద్దాం. హౌ డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏముందో సార్ని అడిగేది లేదు, మనం అసెస్ చేసినాం, అయిపోయింది. ఓకే సార్, లేవండి. ఇంకొకరు రండి, రండి.